ఇప్పుడు ఏంటమ్మా మీరు ఇక్కడ? నా పేరు జోస్నా సార్. నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు నువ్వు? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. ఒక ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్ గా నాకు సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్ గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్. అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఇది 130 రోజుల్లో సార్ 410 మంది రైతులు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది సార్. ఇది భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్. 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేవి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడటం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచి పెట్టడం జరిగింది. చెప్పమ్మా నాకు ఒకటి విషయం, ఇప్పుడు ఈ డ్రోన్ నువ్వు ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి సార్? ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపించినారు సార్. ఇందుకు చాలా ఇప్పుడు దీనివల్ల నీకు ఆదాయం వస్తూ ఉంది. రెండో మార్గం, నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్, ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్. ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం